కీరవాణి గారు మన దగ్గర ఉన్నారు. హరిహర వీరమల్లు సాంగ్ వజ్రకాయ అని అసలు అబ్బా బాబోయ్ చాలా బాగుంది ఆ పాట గురించి మాట్లాడదాం. ఆ పాట గురించి మనం నేను ఏం మాట్లాడినా సొంత డబ్బా కొట్టినట్టు అవుతుందండి. బట్ డెఫినెట్గా ఆ పాటలో నేను ప్రధానమైనటువంటి పెద్దపీట వేయాల్సింది రాంబాబు గోసాల గారు, లిరిసిస్టు. చాలా అద్భుతంగా రాశారు. సో ట్యూన్ కంపోజ్ చేయడానికి మార్గం సులువైంది కొత్త వాళ్ళని ఆ మాటలో ఉన్న పవర్ వల్ల. కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో కీరవాణి గారు ఎప్పుడు ముందుంటారు. ఈ గోసాల రాంబాబు గారిని ఎలా పట్టుకున్నారు? కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో దాసరి గారు ముందుంటారండి. సో మేమందరం ఆయన దాసరి గారు అడుగుజాడలో నడుస్తున్నాం. ఇంత పెద్ద ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రాకపోవడానికి కారణం? ఆయన గవర్నమెంట్ పనుల్లో బిజీగా ఉన్నారు కదండి అనుకుంటాను. థ్యాంక్ యూ. కీరవాణి గారు మన దగ్గర ఉన్నారు. హరిహర వీరమల్లు సాంగ్ వజ్రకాయ అని అసలు అబ్బా బాబోయ్ చాలా బాగుంది ఆ పాట గురించి మాట్లాడదాం. ఆ పాట గురించి మనం నేను ఏం మాట్లాడినా సొంత డబ్బా కొట్టినట్టు అవుతుందండి. బట్ డెఫినెట్గా ఆ పాటలో నేను ప్రధానమైనటువంటి పెద్దపీట వేయాల్సింది రాంబాబు గోసాల గారు, లిరిసిస్టు. చాలా అద్భుతంగా రాశారు. సో ట్యూన్ కంపోజ్ చేయడానికి మార్గం సులువైంది కొత్త వాళ్ళని ఆ మాటలో ఉన్న పవర్ వల్ల. కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో కీరవాణి గారు ఎప్పుడు ముందుంటారు. ఈ గోసాల రాంబాబు గారిని ఎలా పట్టుకున్నారు? కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో దాసరి గారు ముందుంటారండి. సో మేమందరం ఆయన దాసరి గారు అడుగుజాడలో నడుస్తున్నాం. ఇంత పెద్ద ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రాకపోవడానికి కారణం? ఆయన గవర్నమెంట్ పనుల్లో బిజీగా ఉన్నారు కదండి అనుకుంటాను. థ్యాంక్ యూ.